ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఉన్నారు, అడ్వకేట్. వారితో కూడా మాట్లాడదాం. సుబ్బారావు గారు నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియకు సంబంధించి కోర్టును ఆశ్రయించడం, మళ్ళీ ఈ రీవెరిఫికేషన్ అనేది చెప్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఎలా చూడాలి? దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుందంటారు? అది ఇప్పుడు ఒకటండి, గతంలోనే సుప్రీంకోర్టు దగ్గర ఈ వాదనలన్నీ అయిపోయినాయి. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, అసెంబ్లీ కానీ పార్లమెంటు నియోజకవర్గాల్లో కానీ ఇలాంటి ఏమైనా జరిగితే మీరు అమౌంట్ డిపాజిట్ చేసి 5% సంబంధించిన బూత్లు వెరిఫికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అంతే తప్ప మీరు ఈవీఎం ప్యాడ్స్ మాక్ పోలింగ్ ఎలక్షన్ ముందు జరుగుద్ది, అప్పుడు మీరు వెరిఫై చేసుకోవాలి. ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఏ పార్టీ వాళ్ళైనా కానీ దాని మీద అబ్జెక్షన్ చెప్పాలి. 2, ఇంకోటి ఏంటంటే కౌంటింగ్ జరిగినప్పుడు బాలినేని వారు 4వ రౌండ్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళవలసిన పని లేదు. ఆయనకు అబ్జెక్షన్స్ ఉంటే చివరి వరకు వచ్చేసి ఏటి మీద అయితే అబ్జెక్షన్స్ ఆ అబ్జెక్షన్స్ మీద వ్రాతపూర్వకంగా ఇచ్చేసి మళ్ళా వెరిఫై చేయమని అడగవచ్చు. కానీ ఏం చేశాడు ఈయన, 4వ రౌండ్లు అవగానే ఓట్ల యొక్క ట్రెండ్ను చూసేసి ఇంకా నేను ఓడిపోతానులే, ఇంకా చాలా దారుణంగా జరిగిపోతుందని వెళ్ళిపోయాడు. ఓకే, వెళ్ళిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత 4వ తారీఖు అనుకుంటా రిజల్ట్స్ వచ్చింది. 10వ తారీఖున ఈయన మళ్ళా ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశాడు. సరే, సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారము దాదాపుగా 5,44,000 రూపాయలు వెరిఫై చేసుకున్నా 5% వెరిఫై చేసుకోవడానికి పేమెంట్ కూడా కట్టాడు. అవును, దాంట్లో 251 పోలింగ్ బూత్లు ఆ నియోజకవర్గంలో ఉన్నాయి. దాంట్లో 5% అంటే గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు ప్రకారం 12.5 చిల్లరంతా వస్తుంది. కానీ 12 బూత్లు ఏదైతే ఫిర్యాదు చేశాడో ఫిర్యాదు చేసిన వ్యక్తి పరిశీలించడానికి ఎన్నికల కమిషన్ ఆమోదించింది, కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చింది. ఆదేశించిన తమీం అన్సారియా చాలా స్పష్టంగా చెప్పింది, ఏం ప్రచారం చేస్తున్నారు మీడియాలో, రీకౌంటింగు మళ్ళా రీపోలింగు ఇలాంటి వింత వింత పోగళ్ళు చేస్తూ ఉన్నారు. అన్సారియా చాలా స్పష్టంగా చెప్పింది కదా, నో, దాని మీద టెక్నికల్గా ఏదైతే ఉందో చెకింగ్ అండ్ వెరిఫికేషన్ మాత్రమే. సోషల్ మీడియాలో వచ్చేందుగా చర్చలు జరుగుతున్నట్టుగా ఇదేదో రీపోలింగ్ జరుగుతుంది రీకౌంటింగ్ జరుగుతుంది అనేది కాదు. గతంలో కూడా సుప్రీంకోర్టు ఈ ఈవీఎంల మీద వెళ్ళినప్పుడు ఒకటి చెప్పిందండి, మీకు ఈ 5% దాని మీద మీరు అమౌంట్ జమ చేసి దాని మీద వెరిఫికేషన్ చేయించుకోండి, లేకుంటే చెకింగ్ చేయించుకోండి. కానీ ఒకవేళ రీకౌంటింగ్ కానీ లేకుంటే మిగతా అంశాలు కానీ అయితే మీరు ఎలక్షన్ పిటిషన్ వేసుకోండి, రెమెడీ ఉంది అక్కడ. ఎలక్షన్ పిటిషన్ ద్వారా ఎలక్షన్ ఆదేశాలు పెట్టుకుంటారా, లేకపోతే కమిషన్ అపాయింట్ చేసుకుంటారా, లేకుంటే రీకౌంటింగ్ ఏమైనా చేయించుకుంటారా, అది సపరేట్ ప్రాసెస్. కాబట్టి సపరేట్ ప్రాసెస్ కాబట్టి మీరు ఆ విధంగా వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఈవీఎంల దగ్గరకు వచ్చేటప్పటికి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చింది అని చెప్తా ఉన్నారు. సుప్రీంకోర్టు ఏమి ఇచ్చిందండి, 5% పోలింగ్ స్టేషన్స్ అది పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ వెరిఫికేషన్ చేసుకోవచ్చు, మీరు చెకింగ్ చేసుకోవచ్చు అని చెప్పింది. రీకౌంటింగ్ చేసుకోమని చెప్పలేదు కదా సుప్రీంకోర్టు. కాబట్టి ఇప్పుడు దాని ప్రకారమే ఎన్నికల కమిషన్ ఏం చేసిందంటే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చింది, చెకింగ్ అండ్ వెరిఫికేషన్కి ఈ యొక్క ఈవీఎంలు కానీ వీవీప్యాట్స్ కానీ ఎవరైతే తయారు చేశారో ఆ కంపెనీ టెక్నీషియన్ సమక్షంలో ఎవరైతే ఫిర్యాదు ఇచ్చారో ఫిర్యాదుదారుడు కానీ లేదంటే అతని ఏజెంట్ ఎవరైనా కానీ ఆథరైజ్డ్ పర్సన్ ఎవరిచ్చినా కానీ వాళ్ళ సమక్షంలో ఈ యొక్క చెకింగ్ అండ్ వెరిఫికేషన్ ప్రొసీజర్ ప్రకారం చేయండి అని ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు ఇచ్చినప్పుడు అలా కాదు మేము చెప్పినట్టే చేయాలని బాయ్కాట్ చేయవలసిన అవసరం ఏంటి? అసలు మీరు వెళ్ళి ఆ వెరిఫికేషన్ లో పార్టిసిపేట్ చేసి ఏమి తప్పులు జరుగుతున్నాయి ఏమి ఒప్పులు జరుగుతున్నాయని పర్యవేక్షించవచ్చు కదా, పరిశీలించుకోవచ్చు కదా, దాన్ని మీరు బహిరంగ చేసుకోవచ్చు కదా. ఇక్కడ ఏమైందే ఒకటైతే స్పష్టంగా కనబడుతుందండి, గతంలో 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినాయి. మరి ఆ రోజు ఈవీఎంలకి ఈ రోజు ఈవీఎంలకి తేడా ఏంటి? తప్పు జరిగితే అప్పుడు కూడా ఈవీఎంలకు తప్పే కదా, అప్పుడు ఒప్పు అవుతుంది. ఇప్పుడు ఏదైతే 11 సీట్లు వచ్చి 164 సీట్లు కూటమికి వచ్చినాయో ఈ రోజున ఈవీఎంల వల్ల మేము ఓడిపోయాం తప్ప ప్రజలు మా పక్షానే ఉన్నారని చెప్పుకోవడానికి ప్రయత్నంలో భాగం ఇది, అంతకన్నా ఏం కాదు. కాకపోతే అలా చెప్పుకోవాలంటే ప్రజల మన్ననలు పొందాలంటే ప్రజల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ పనిచేస్తే నెక్స్ట్ టర్మ్ ఇవ్వచ్చేమో. కానీ అది మానేసి
ఈ ఈవీఎంలే కనుక అది అయితే, అలానే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈవీఎంలకి ఎత్తేస్తే ఏదైతే రామ జన్మభూమిలో ఎందుకు బీజేపీ ఓడిపోయింది చెప్పండి? అవును. ఓడిపోయింది కదా. అవును. మొదటి 2-3 రౌండ్లో మోడీ కూడా వెనకబడుతున్నారు కదా, టీవీలో చూసాం కదా. ఈ పరిస్థితి ఎందుకు ఉత్పన్నం అవుతుంది? అలానే 400 సీట్లు మాకు వస్తాయని బీజేపీ చెప్పినటువంటి మాట ఎందుకు తప్పింది? 240కి ఎందుకు కమిటీ తక్కువ వచ్చారు? ఈవీఎంలు పెట్టుకొని రావచ్చు కదా, 400 సీట్లు తెచ్చుకోవచ్చు కదా బీజేపీ ఒకటే.